కన్నీళ్ళేనే స్థాలాయే కన్నీళ్ళేనే స్థాలాయే నిన్న మొన్న మీకు కన్నీళ్ళేనే స్థాలాయే నిన్న మొన్న మీకు కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు మరణం ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యమో చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే చరచర ఉరుమును స్వరముగా కలిపిను ముందుకు వెళితే శత్రువుకే దడ పుట్టాలే ప్రత్యర్థులు అడలెత్తాలే అనువనువు అగ్ని కణాలై నెగ్గుకు రావాలే ఏ మొక్క చెట్టై ఎదగదు ఎండావానను దాటి ఎలువెత్తి వెలుగులమవుదాం ఎన్నాళ్ళు ఉంటుంది చీకటి ఏ ఊరు నోరే విప్పి చెప్పదుగా తనతోటి తన రుణమును తీర్చగా చేద్దాం బాధ్యత చేద్దాం అదొక్కటి ఆనింగి నేల గాలి నీరు నిప్పు మీకు సైన్యాలై తోడుగా రావా గమ్యం వందే వరకు తనువున నిలువున గాయాలైనా ఎప్పుడూ వెనుదిరిగి రాకు నలుదిక్కులు నలుపవుతున్నా నడిరాతిరి కమ్మేస్తున్నా నిక్కచ్చిగా నక్షత్రంలా పొడుచుకు రావాలే చెలో చెలో మని ముందుకు పదవే అటో ఇటో ఇక తేల్చుకురావే ఇవాళ అవదు అంటే ఎప్పుడు అవదు జిగేల్ జిగేల్ మని వెలుగులు చిమ్మే అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు చీకటి దాటొస్తుంది వేదవేదనలందే ఘన విజయం ఉందో భగ భగ భగమండే జ్వాలై నర నరమున రగిలించాలే బరిలో నా దుమ్మెగిరేలా ముందుకు దూకాలే శిఖరాలే తలదించాలే నికరంగా నినదించాలే ఉసురుడిగిన నీ ఊరికి కొన ఊపిరినివ్వాలి కన్నీళ్ళేనే స్థాలాయే నిన్న మొన్న మీకు కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే చరచర ఉరుమున స్వరముగా కలిపిను ముందుకు వెళితే ఇంత పోరాడి పొంది మీరు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి రాబోయే రోజుల్లో గొప్పగా మీరు ఉండాలని కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరినీ కలవడం ఈ బిల్డింగ్ కూడా నేను ఫస్ట్ టైమే వచ్చానా ఎందుకంటే నేను ఇంత లోపలికి ఎప్పుడు రాలేదు ఇంత గొప్పగా మీ స్కూల్ చాలా గొప్పగా ఉంది నాన్న మీ స్కూల్లో ఏ కార్యక్రమం అయినా మీ ప్రిన్సిపాల్ గారు చెప్తా అన్నారు తప్పకుండా మీకోసం మీ ఆనందం కోసం పాటలు పాడడానికి నేను సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారి కోసం ఒక చిన్న లైన్ అనచబడ్డోళ్ళ కంటికి రెప్ప బట్టన్న అనచబడ్డోళ్ళ కంటికి రెప్ప అనచబడ్డోళ్ళ కంటికి రెప్ప తలలు వలిగిన తమ్ముల కన్నా చెరిసిన సెల్లెకు దొరికిన బల్లెము అంట ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్ప మీరు అర్థం చేసుకోండి రైట్